రైట్ నమస్తే వెల్కమ్ టు యూటీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ గారు ఉన్నారు. అక్క ముందుగా కంగ్రాచులేషన్స్. సో అంటే ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మరి కష్టపడే కార్యకర్తలకి పదవులు ఇస్తూ ఉంది, సో ఏం చెప్తారు? ఖచ్చితంగా కష్టపడే కార్యకర్తలకి పదవులు ఇస్తున్నారు. అలాగే ఎన్నో ఏళ్లగా అంటే డెకేడ్స్గా జెండా మోసిన వాళ్ళకి, పోస్టర్లు పెట్టిన వాళ్ళకి, పనులు చేసిన వాళ్ళకి, మెంబర్షిప్స్ చేసిన వాళ్ళకి ఎన్నో క్రైటీరియాస్ ఉన్నాయి. అలాగే కొత్త థింకింగ్, కొత్త జనరేషన్ ని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడైతే మనం వీక్గా ఉన్నాం, ఏ ఏరియాస్ నుంచి వీక్గా ఉన్నాం, దాంట్లో ఒక స్ట్రాటజీ పరంగా అక్కడ కొత్త లీడర్స్ని తయారు చేయడానికి, కొత్త కాడర్ని తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని విమర్శిస్తూ ఉన్నారు పదే పదే. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. సో ఏం చెప్తారు? మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక గంట సేపు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మొత్తం ఒక్కొక్క పాయింట్ని చాలా ఎలాబరేట్గా చేసి చెప్పారు. దాని గురించి ఒక పబ్లికేషన్ కూడా తీస్తామన్నారు మొత్తం రాష్ట్రానికి యావత్తు తెలియడానికి. బీఆర్ఎస్ చాలా డిసప్పాయింటింగ్. ఏంటంటే ఒక డెమోక్రసీలో అపోజిషన్కి ఒక రోల్ ఉంటుంది, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అని. మేము కూడా అపోజిషన్లో అపోజిషన్లో ఉండే ప్రజల మనసులు గెలిచి వాళ్ళ ప్రేమ పొంది మేము పవర్లోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అపోజిషన్లో ఉన్న వాళ్ళ మెయిన్ బాధ్యత ఏంటంటే మీరు ప్రజలకి మంచి జరుగుతుంటే దాన్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళకి నష్టం జరుగుతుంటే ఖచ్చితంగా మీరు దాన్ని అపోజ్ చేయాలి. అది బాధ్యత. క్లియర్గా చెప్పాలి అంటే అపోజిషన్ బాధ్యత. అది బీఆర్ఎస్ చేయట్లేదు. వాళ్ళకి ఒకటే ఎజెండా, ఎలా వాళ్ళ నేతల్ని సేవ్ చేసుకోవాలి, వాళ్ళ మీద కేసులు ఉండకూడదు. బీఆర్ఎస్ నేతలు అంటే మీకు తెలుసు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. సో వాళ్ళని ఎలా కాపాడదామా అనే తాపత్రయం తప్ప ప్రజలకి మంచి జరుగుతోంది, దాన్ని మనం సపోర్ట్ చేద్దాం, తెలంగాణ ముందరికి వెళ్తోంది, దాన్ని మనం సపోర్ట్ చేద్దాం. అపోజిషన్ సపోర్ట్ లేకపోతే మేము ముందరకెళ్ళం అనేది కాదు. నేను ఉత్తగా థింకింగ్ చెప్తున్నా. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మీరు అపోజిషన్లో చూసినప్పుడు ప్రతి మాటకి ఇలా వచ్చి ఏదో అవుతున్న వాటిని కూడా కావట్లేదు. 6 గ్యారంటీల్లో కరెక్టే, చాలా అయినాయి, వాటి గురించి సంగతి ఏంటి మరి అంటే ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో క్రితం 18 నెలలుగా చేసిన మేము పని, సంక్షేమ పథకాలు ఇచ్చినవి, డబ్బులు ఖర్చు పెట్టినవి, రైతులకు కానీ, మహిళలకు కానీ, ఉద్యోగులకు కానీ, స్టూడెంట్స్ కానీ, బడులకు కానీ, అలాగే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు, ఇంతవరకు పెట్టిన పెట్టుబడి, ఇమోషనల్ పెట్టుబడి, అలాగే ఫైనాన్షియల్ పెట్టుబడి, అది ఏ మొత్తం యావత్ ఇండియాలో ఎవరు చేయలేదు. అలాంటి వాటిని మనం హర్షించి తెలంగాణ కోసం చేస్తున్న పనిని జయ తెలంగాణ అని అందరం కలిసి వెళ్ళాలి ముందర. కానీ ప్రతి చిన్న వాటి మీదకి ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఒక నెగిటివిటీ క్రియేట్ చేయటం అనేది ప్రజలకు కూడా మంచిది కాదు, అలాగే నేతలకు అసలు మంచిది కాదు. పాలిటిక్స్ అంటే పాజిటివ్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఉండాలి. సో రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం చర్చనీయాంశంగా నడుస్తూ ఉంది. సో ఏం చెప్తారు దాని గురించి? ఇన్వెస్టిగేషన్ ఆన్గోయింగ్, అది దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఇలాంటివి అవ్వకుండా ఉండాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఎవరిదన్నా ప్రైవసీ దాన్ని మీరు ఉల్లంఘించినా, దాన్ని వైలేట్ చేసినా అలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా అవ్వకుండా ఉండాలని చూద్దాం. థ్యాంక్ యూ.